రాజైన అహష్వేరోషు కాలములో ఇశ్రాయేలీయులలో నుంచి బానిసగా కొనుక్కోబడిన ఎస్తేరు అన్న చిన్నది రాణిగా సిద్ధపరచుటకు పోగు చేయబడిన కన్యకలలో ఒకటిగా ఉండినది. ఈ విధముగా కన్యకలను ఏర్పరచుకొని వారిని సిద్ధపరచుటకు గాను హేగే అను ఒక నపుంసకునికి వారిని అప్పగించి ఉన్నాడు. రాజుకు తగిన విధంగా కన్యక ఏ విధంగా తీర్చిదిద్దబడాలి అన్న విషయంను ఎరిగినవాడు కనుక రాజు కన్యకలను అతని వశమును ఉంచినప్పుడు వారిలో ఒకటైన ఎస్తేరు అతడు నియమించిన నియమము ప్రకారము జీవించుచు అతడు నిర్ణయించినది కాక మరి ఏది కోరక కేవలము అతని యొక్క సిద్ధపాటులకు లోబడినదై సిద్ధపడిన కారణం చేత ఆమె దినము వచ్చినప్పుడు ఆమె రాజు యొక్క ప్రేమను పొందుకున్నది. కన్యకలందరికంటే ఆమె రాజు యొక్క దృష్టిని ఆకర్షించినట్లు మనము చూస్తున్నాము. అదే విధముగా లోకములో ఏర్పరచబడిన సంఘము కూడా క్రీస్తును పరిణయమాడినట్లు లోకములో సిద్ధపరచుచుండగా ఈ సంఘమును సిద్ధపరచుటకుగాను దేవుడు పరిశుద్ధాత్ముని లోకములో సంఘం కొరకు నియమించున్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు దేవునికి తగిన విధముగా సంఘమును సిద్ధపరిచే విషయము ఎరిగిన వాడై ఉన్నందున ఆ క్రీస్తును చేరుటకుగాను తగిన విధముగా సంఘమును సిద్ధపరచుచుండగా ఏ వ్యక్తి అయితే ఈ పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపునకు లోబడతారో వారు బూర స్వరము మ్రోగినప్పుడు ఆ స్వరమును వినగలిగే స్థితిలో ఉండి ఎత్తబడిన సంఘములో చేరి ఆ క్రీస్తుని పరిణయమాడబోతున్నారు, ఆ క్రీస్తులో ఐక్యపరచబడబోతున్నారు. అందుకొరకే లోకంలో సంఘము ఎదురు చూచుచున్నది.